Welcome to Wits Connect. I Suresh Nalla, Assistant Professor in Mechanical Engineering Department, Varangal Institute of Technology and Science. Today's my topic is Finite Element Method, Unit 1, Basics, Lecture 2. Okay. So, in this, what is the history of FEM? Okay. Finite Element Method. History of Finite Element Method. So, in 50s, a renewed interest in the field was shown by Ploya, Hess, Weinberger, Argyris, Kelsey introduced the concept of applying energy principles to the formation of structural analysis problems in 1960s. Okay, 1960s లో structural analysis problems చేయడానికి they introduce a concept of applying energy principles. Okay, applying energy principles formation, okay, for structural analysis problems. In the same year, Clough introduced the word finite element method. In late 1960s and 1970s, considerable progress was made in the field of finite element analysis. The improvements in the speed and memory capacity of computers largely contributed to the progress and success of this method. So నార్మల్గా 1967లోనే ఫైనల్ ఎలిమెంట్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దానికి కావాల్సిన కెపాసిటీ ఆఫ్ కంప్యూటర్స్ని కూడా లార్జ్లీ కాంట్రిబ్యూటెడ్ చేసేసి సో ఈ మెథడ్ని సక్సెస్ చేశారు. Okay, in the field of solid mechanics, from the initial attention focused on the elastic analysis of plane stress and plane strain problems, the method has been successfully extended to the all the cases of analysis of three-dimensional problems, stability and vibration problems and non-linear analysis. So నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలిడ్ మెకానిక్స్లో ఇనిషియల్గా వాళ్ళు చేసింది ఏంటంటే ఎలాస్టిక్ అనాలిసిస్ ఆఫ్ ప్లేన్ స్ట్రెస్ అండ్ ప్లేన్ స్ట్రెయిన్ ప్రాబ్లమ్స్ మాత్రమే చేశారు. సో ఫర్దర్గా ముందు ఏం చేశారంటే దాన్ని ఎక్స్టెండెడ్ టు ద త్రీ డైమెన్షనల్ ప్రాబ్లమ్స్, ఓకే, టిపికల్ ప్రాబ్లమ్స్కి అప్లై చేశారు. దెన్ అండ్ ద స్టెబిలిటీ అండ్ వైబ్రేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అండ్ నాన్ లీనియర్ అనాలిసిస్ కూడా దీన్ని అప్లై చేశారు. ఓకే, సో నీడ్ ఫర్ ద స్టడీయింగ్ ఫెమ్. సో ఫెమ్ని మనం ఎందుకు చదవాలి? ఓకే, వై వీ స్టడీయింగ్ అబౌట్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్. సో హౌ టు డిస్క్రైబ్ టు గెట్ గుడ్ రిజల్ట్స్. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్లో దాని యొక్క స్ట్రెస్ స్ట్రెంత్ ఎంత డెవలప్ అవుతుంది, దాని డిస్ప్లేస్మెంట్ ఏ విధంగా డెవలప్ అవుతుంది. సో దాన్ని మనం అక్యురేట్గా తెలుసుకోవాలన్నప్పుడు ఏమవుతుందంటే సో ఉన్న ఆబ్జెక్ట్ని చిన్న చిన్న ఆబ్జెక్ట్స్గా డివైడ్ చేసి దాని మీద మనం ఫోర్స్ అనాలిసిస్ కానీ స్ట్రెస్ అనాలిసిస్ కానీ చేసినప్పుడు దానికి గుడ్ రిజల్ట్స్ అని వస్తుంది. సో దాన్ని మనం ఏమంటే డిస్క్రైజ్ అంటాం. ఓకే, హౌ టు ఇంట్రడ్యూస్ బౌండరీ కండిషన్స్ ప్రాపర్లీ. ఒక బౌండరీ కండిషన్స్ని ఏ విధంగా మనం ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ హౌ ద ఎలిమెంట్ ప్రాపర్టీస్ ఆర్ డెవలప్డ్ అండ్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్. ఒక ఎలిమెంట్ ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా మనం నేర్చుకోవాలి. హౌ ద డిస్ప్లేస్ ఆర్ డెవలప్డ్ ఇన్ ఏ ప్రీ అండ్ పోస్ట్ ప్రాసెస్ టు అండర్స్టాండ్ దైర్ లిమిటేషన్స్. ఓకే, ఏ విధంగా మనం ఒక గ్రాఫ్ అంటే రిజల్ట్స్ని ఏ విధంగా మనం డిస్ప్లే చేయాలి. సో ఇన్ ప్రీ పాస్ట్లో కావచ్చు, పోస్ట్ ప్రాసెస్లో కావచ్చు, దాని యొక్క లిమిటేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం నేర్చుకోవాలి. టు అండర్స్టాండ్ ద డిఫికల్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ FEA program and hence the need for checking the commercial available packages with the results and standard cases. ఓకే, సో ఇప్పుడున్న మనకి ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ని చేయడానికి ANSYS అని ఉంది, నాస్ట్రన్, GT స్టడీస్, StatPros, ఓకే, నీసా, అబాకస్, కమ్సోల్. సో దీస్ ఆర్ ద సాఫ్ట్వేర్స్. ఈ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మనం ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ని చేయొచ్చు. ఓకే, with the use of MATLAB also we can we can done the finite element analysis. Okay, so general description of the finite element method is the basic unknowns or field variables which are encountered in engineering problems or displacement in solid mechanics, velocities in fluid mechanics, electric and magnetic potentials in electrical engineering, and temperatures in heat flow problems. So normally in any engineering problems there are some basic unknowns. If they are found, the behavior of the entire structure can be predicted.
ఓకే. సో దానికోసం ఏంటంటే ద బేసింగ్ అన్నోన్స్ ఆర్ ద ఫీల్డ్ వేరియబుల్స్ విచ్ ఆర్ ఎన్కౌంటర్డ్ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఇన్ సాలిడ్ మెకానిక్స్. డిస్ప్లేస్మెంట్స్ అనేది సాలిడ్ మెకానిక్స్లో మేజర్ అన్నోన్. ఓకే. దెన్ వెలాసిటీస్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్లో వెలాసిటీస్ ఆర్ ద బేసిక్ అన్నోన్స్. అండ్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బేసిక్ అన్నోన్స్. అండ్ టెంపరేచర్ అండ్ హీట్ ఫ్లో. ఓకే. టెంపరేచర్ అనేది హీట్ ఫ్లో ప్రాబ్లమ్స్లో బేసిక్ అన్నోన్. సో ఈ బేసిక్ అన్నోన్స్ మనకి తెలిసినప్పుడు దీస్ అన్నోన్స్ ఆర్ ఇన్ఫైనైట్. ద ఫైనైట్ ఎలిమెంట్ ప్రొసీజర్స్ రెడ్యూస్ ద సచ్ అన్నోన్స్ టు ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డివైడింగ్ ద సొల్యూషన్స్ రీజియన్స్ ఇంటూ స్మాల్ పార్ట్స్ కాల్డ్ ఎలిమెంట్స్. ఓకే. సో అండ్ by expecting the unknown field variables in terms of assumed approximation functions. Okay, interpolating functions or shape functions which are the each element. So ikkada within ikkada manam emana the element produces the element procedure reduce the such unknowns to finite number of by dividing సొల్యూషన్ రీజన్ ఇంటూ స్మాల్ పార్ట్స్ కాల్డ్ ఎలిమెంట్స్. అంటే మనకున్న ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాన్ని మనం స్మాల్ ఆబ్జెక్ట్గా కట్ చేసినప్పుడు, సో ఆ స్మాల్ ఆబ్జెక్ట్ ఒక్క ఆబ్జెక్ట్ మనం ఏమంటామంటే ఎలిమెంట్ అంటాం. ఈ ఎలిమెంట్కి మనం అప్రాక్సిమేటింగ్ సొల్యూషన్స్ని అంటే ఫంక్షన్స్ని మనం అప్లై చేస్తాం. సో అప్లై చేసినప్పుడు మనకి విత్ ఇన్ ఈచ్ ఎలిమెంట్ మనకి ఒక సేఫ్ ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ద అప్రాక్సిమేటింగ్ ఫంక్షన్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ field variables of the specified point called nodes and nodal points. Okay, so after selecting elements and nodal unknowns, next step in finite element analysis is assemble the element properties for each element. Okay, so normal ga manam element ni create chesi daniki approximate functions ni identify chesi daniki no feed variables ichestam. The feed variable nothing but nodes and nodal points antam. సో నెక్స్ట్ ఆ నోడల్ పాయింట్స్ వచ్చిన తర్వాత ఆ ఎలిమెంట్కి ఆ నోడల్ అన్నోన్కి మనకి ఏం చేస్తున్నాం అంటే ఎలిమెంట్ ప్రాపర్టీస్ని అసైన్ చేయాలి. ఓకే, ప్రతి ఎలిమెంట్కి దాని యొక్క ఎలిమెంట్ ప్రాపర్టీస్ని అసైన్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇన్ సాలిడ్ మెకానిక్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫోర్స్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో దానికి మనకు దట్ ఈస్ స్టిఫ్నెస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ఎలిమెంట్. ఓకే, స్టిఫ్నెస్ క్యారెక్టరిస్టిక్స్ని మనం ఈచ్ ఇండివిజువల్ ఎలిమెంట్కి ఇవ్వాలి. సో ఇన్ మ్యాథమెటికల్ రిలేషన్షిప్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ద k into delta equals to f. Okay, this is the mathematical representation. K is the stiffness matrix and delta is the displacement matrix and f is the force matrix. Okay, so where k is the element stiffness matrix and delta is nodal displacement vector of the element or displacement matrix and f is the nodal force vector or force matrix. Okay, the element of stiffness matrix Kij represents the force in coordinate direction in I due to a unit displacement in coordinate direction J. Okay, so I direction lo it is represents the force and J direction lo it represents the displacement, unit displacement of stiffness matrix. Okay, and these stiffness matrix we can identify the four methods for formulating the element properties. First one is the direct approach, second one is the variational approach, and third one is the weighted residual approach, and fourth one is the energy balance approach. So these furthermost context లో మనం ఈ ఫోర్ మెథడ్స్ గురించి కూడా చదువుకుంటున్నాం. ఓకే, next one is the element properties are used to assemble global properties, structure properties to get system equations. So normal ga element stiffness matrix into delta displacement matrix equals to force. So the boundary conditions are imposed. The solution of these simultaneous equations give the nodal unknowns. Okay, so ఈ యొక్క మ్యాట్రిక్స్ ఈ యొక్క ఈక్వేషన్స్ ద్వారా ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ద్వారా మనం నోడల్ అన్నోన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో యూజింగ్ దీస్ నోడల్ వాల్యూస్ అడిషనల్ క్యాలిక్యులేషన్స్ ఆర్ మేడ్ టు గెట్ రిక్వైర్డ్ సొల్యూషన్స్. సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనకి ఏమంటే నోడల్ అన్నోన్స్ వచ్చేసినాయి. నోడల్ అన్నోన్స్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ కావచ్చు, ఫోర్స్ కావచ్చు, దాని యొక్క వాల్యూస్ వచ్చాయి. ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం అనదర్ వాల్యూస్ని కూడా మనం గెట్ అనుకోవచ్చు. సో దట్ for example that is a stress in solid mechanics, that is a stress, strain, moments etc in solid mechanic problems. Okay,
So steps involved in the finite element analysis. Main steps involved in finite element analysis is select suitable field variables and the elements. So field variables and elements ni select చేసుకోవాలి. Next discretize the continua. Okay, so nothing but ఏ విధంగా మనం ఏ షేప్లోకి మనం దాని ఎలిమెంట్స్గా డివైడ్ చేయాలి. నెక్స్ట్ సెలెక్ట్ ఇంటర్పోలేషన్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఎలిమెంట్ ప్రాపర్టీస్, assemble element properties to get global properties. Okay, so next impose the boundary conditions, solve the system equations to get nodal unknowns, make the additional calculations to get the required values. Okay, these are the main steps involved in finite element analysis. Okay, so furthermore, in briefly we explanation of FEA for a stress analysis problem. So in that the stress analysis of a tension strip with a fillets. In this problem, stress concentration is to be studied in the fillet zone. So normally chudandi, so this is the typical tension flat and it is having fillets. Okay, so ikkada ee problem lo mana ante fillet zone daggara ante ee zone daggara manam దాని యొక్క స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయాలి, దాని యొక్క అనాలిసిస్ని మనం చేద్దాం. సో సిన్స్ ద ప్రాబ్లమ్ హ్యావింగ్ సిమెట్రీ అబౌట్ ద బోత్ ఎక్స్ అండ్ వై యాక్సిస్. సో ఈ టెన్షన్ ఫ్లాట్ అనేది సిన్స్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్కి మనకి సిమెట్రిక్గా ఉంది. సో చూడండి, దిస్ ద ఎక్స్ యాక్సిస్ మీరు ఇట్లా కట్ చేశారనుకోండి సేమ్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. యాజ్ వెల్ as ఇక్కడ వై యాక్సిస్లో మనం ఇక్కడ కట్ చేసామంటే సేమ్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో ఓన్లీ 1/4 of the tension strip may be considered as considered. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది మేబీ బోత్ యాక్సిస్ నుంచి సిమెట్రిక్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ కట్ చేసి నేను ఓన్లీ వన్ క్వార్టర్ మాత్రమే నేను అనాలిసిస్ పార్ట్కి తీసుకుంటున్నాను. ఓకే, సో అబౌట్ ద సిమెట్రిక్ యాక్సిస్, the transverse displacement of all nodes are to be made 0. Okay, transverse displacements are all nodes are to be 0. The various steps involved in the finite element analysis of the problem is సో ఇక్కడ నేను ఏమన్నాను 1/4 మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి చూడండి, ఇట్ ఈస్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ తీసుకున్నాను. సో ఇది ఇక్కడ కట్ ఈ మధ్యలో ఫిల్లెట్లో కట్ చేసినప్పుడు సో దిస్ ద డిస్క్రిటైజేషన్ ఆఫ్ ద క్వార్టర్ టెన్షన్ ఆఫ్ ఫ్లాట్. సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు, సో దీస్ పాయింట్స్, ఓకే, దీస్ ఇంటర్సెక్షన్ పాయింట్స్, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ని నేను ఏమంటున్నానంటే నోడ్స్ అంటున్నానండి. ఓకే, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నోడ్స్. సో 1 2 3 4 దిస్ 5, ఇక్కడ 6 ఉంటుంది, 7, ఇది 8 9 10 11 12 దిస్ 13, ఇక్కడ 14, 10 and 11 మధ్యలో 14, 11 and 12 మధ్యలో 15, 15 and 12 అంటే ఇట్ ఈస్ 16. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి 17. సో ఇక్కడ టోటల్గా నాకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి, నోట్స్ ఎన్ని నోట్స్ ఉన్నాయి, టోటల్ 48. 1 నుంచి తీసుకుంటే ఇక్కడ టోటల్గా 48 నోట్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ స్టెప్ 1 4-noded isoparametric element is selected for analysis. However, note that 8-noded isoparametric element is ideal for this analysis. సో నార్మల్గా ఇక్కడ 4-noded ఐసోపారామెట్రిక్ ఎలిమెంట్ అని నేను అన్నాను. సో ఇది ఫర్దర్ క్లాస్లో మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకోవచ్చు. జస్ట్ గుర్తుపెట్టుకోండి వాట్ ఈస్ 4-noded జస్ట్ మైండ్లో పెట్టేసుకోండి వాట్ 4-noded ఐసోపారామెట్రిక్ ఎలిమెంట్. ఓకే, సో నార్మల్గా ఇక్కడ చూడండి, దిస్ ద ఎలిమెంట్ 5 అంటే చూడండి, సో ఇది ఉందా, దిస్ ద ఎలిమెంట్ 5. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది 5 కదా, 5 ఈజ్ ద నోడ్, 6 నోడ్, 7 8 9 10 11 12 అంటే ఇక్కడ ఏంటి 6 7 11 10. ఓకే, 6 11 6 7 11 10. సో దిస్ ఈజ్ ద స్క్వేర్ నోడ్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫోర్ నోడెడ్ 6 నోడ్ 1 నోడ్, 7 నోడ్ 2 నోడ్, 11 3 నోడ్, 10 4 నోడ్. సో ఈ 4 నోడ్లో మనకి ఇది 5th ఎలిమెంట్ నెంబర్ ఇస్ 5. ఓకే, ఇందులో చూడండి దీస్ 1 2 3 4 అనేది నోడ్స్, ఇక్కడ మధ్యలో మనకి బాక్స్ మధ్యలో ఉన్నాయి 1 2 3 4 5 6 ఈజ్ ద ఎలిమెంట్స్. ఓకే, వాటిని మనం ఎలిమెంట్స్ అంటాం. ఓకే,
it is a 4-noded isoparametric element is selected for the analysis. The 4-noded isoparametric element can take quadratically shape also required for elements 12, 15, 18 etc. So ప్రతి దానికి మనకి 4-noded వచ్చేస్తుంది. So as there is no bending of strip, only displacement continuity to be ensured but not slope continuity. సో ఇక్కడ ఏంటిదంటే నేను ఈ టెన్షన్ ఫ్లాట్లో ఓన్లీ డిస్ప్లేస్మెంట్ మాత్రమే ఉందని నేను అంటున్నాను. సో ఇక్కడ నేను బెండింగ్ తీసుకోవట్లేదు యాజ్ వెల్ యాజ్ స్లోప్ తీసుకోవట్లేదు. ఈ రెండు నేను మేడ్ టు బి 0 and only the displacement, the elongation only I am considering. Okay, so hence displacement of nodes in x and y directions are taken as basic unknowns in the problem. Okay, so ఇక్కడ ఏంటంటే ఓన్లీ x డైరెక్షన్లో యాజ్ వెల్ యాజ్ y డైరెక్షన్లో దాని యొక్క sorry in this problem only in x direction and y direction లో దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది, ద బేసిక్ అన్నౌన్స్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఒక బేసిక్ అన్నౌన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్. ఓకే, మీన్స్ సెకండ్ స్టెప్, ద పోర్షన్ టు బి అనలైజ్ టు బి డిస్క్రైజ్డ్, ద ఫిగర్ షోస్ డిస్క్రైబ్డ్ పోర్షన్ ఫర్ దిస్ వన్. ఓకే, ఫర్ దిస్ 33 elements have been used and there are 48 nodes. At each node unknowns are x and y components of displacements. Hence in this problem total unknowns displacements to be determined, that is 48 into 2 equals to 96. అంటే every node దగ్గర మనకి ఏంటి, 2 displacements, x direction as well as y direction. ఓకే, 2 directions లో మనం దాని యొక్క x డిస్ప్లేస్మెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి, y డిస్ప్లేస్మెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనకి టోటల్గా ఎన్ని నోట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 నుంచి 48 నోట్స్ ఉన్నాయి అండ్ టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 33 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను ప్రతి నోడ్ దగ్గర నేను దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఇన్ x డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ y డైరెక్షన్లో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి టోటల్ 48 into 2 ఇట్ ఈస్ 96 అన్నోన్స్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 96 అన్నోన్స్ అంటే 96 డిస్ప్లేస్మెంట్స్, 48 ఇన్ x డైరెక్షన్ అండ్ 48 ఇన్ y డైరెక్షన్. ఓకే, సో అలా చేసినప్పుడు నాకు దానికి టోటల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెంగ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3లో ఏం చేస్తున్నాం, ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ద ఎలిమెంట్ ఈజ్ అప్రాక్సిమేటెడ్ బై సూటబుల్ ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోడల్ డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ద ఎలిమెంట్ ఫర్ ద టిపికల్ ఎలిమెంట్ డిస్ప్లేస్మెంట్ ఎట్ పి ఆర్. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ పాయింట్ దగ్గర, ఎవ్రీ ఎలిమెంట్ దగ్గర నేను అప్రాక్సిమేటెడ్ సూటబుల్ ఫంక్షన్స్ నేను చేయాలి. సో దానికోసం ఏంటంటే ఇట్ ఈస్ the main displacement element displacements, that is u equals to summation of ni ui equals to n1 u1 plus n2 u2 plus n3 u3 plus n4 u4. ఎందుకంటే ఇక్కడ 4 నోడెడ్ ఎలిమెంట్ ఐసోపారామెట్రిక్ ఎలిమెంట్ తీసుకున్నాను కాబట్టి 4 నోడెడ్లో u displacement and v displacement and x direction as well as y direction. v summation of ni vi, that is n1 v1 plus n2 v2 plus n3 v3 plus n4 v4. So the approximating function ni is are called shape functions and or interpolation functions. As usually they are derived in using polynomials. Okay, so normal ga n1 and n1 n2 n3, these are the shape functions. We call it as shape functions. In step 4, now the stiffness characters and consistent loads are to be found for each element. There are 4 nodes and at each node degree of freedom is 2. Hence degree of freedom in each element is 4 into 2, that is equals to 8. Okay, so the relation between the nodal displacement and nodal forces is called element stiffness characteristics in the form of k into k matrix into delta matrix equals to f matrix. Okay, stiffness matrix into displacement nodal displacement matrix equals to force vector matrix. Okay, the structure having 48 into 2 96 displacements and load vector components to be determined. Hence the global stiffness matrix in the form of k equals to 96 into 90. అంటే every direction, every x direction, every y direction there is a stiffness matrix ని మనం అంటే stiffness characteristics ని ఇవ్వాలి కాబట్టి, so 96 into 96 of stiffness matrix and delta is 96 into 1 nodal displacement and force is 96 into 1. Okay, so in step 6, in this problem, due to symmetry transverse displacements along AB and BC
or 0. Okay, the system equation k into delta into equals to f modified to see that the solution for displacement comes out with the above values. Okay, so inverse of stiffness matrix తో మనకి అక్కడ డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ వస్తాయి. దెన్ మోడిఫికేషన్స్ ఆఫ్ సిస్టమ్ ఈక్వేషన్స్ ఈజ్ కాల్డ్ ఇంపోజింగ్ ద బౌండరీ కండిషన్స్. ఓకే, సో దీస్ ఆర్ ద ఈ విధంగా మనకి డిస్ప్లేస్మెంట్స్ వస్తాయి. నెక్స్ట్ స్టెప్ 7, ద అబోవ్ 96 simultaneous equations are solved using the standard numerical procedures like Gus elimination or Cholesky's decomposition techniques to get 96 nodal displacements. ఓకే, సో నోడల్ డిస్ప్లేస్మెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం మెయిన్గా గస్ ఎలిమినేషన్ యూజ్ చేస్తాం, లేదంటే చెలెస్కిస్ డీకంపోజిషన్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. సో ఈ మెథడ్స్ వల్ల మనకి ఏంటంటే దాన్ని ఎవ్రీ 96 అంటే ఉన్న 96 నోడల్ డిస్ప్లేస్మెంట్ యొక్క వాల్యూస్ మనం తీసుకురావచ్చు. సో దెన్ we get nodal displacement values, then we solve the problem in for stresses, for strains, relation between displacement and stresses. Okay, we can establish the various stress points. Okay, this is the స్ట్రెస్ ఇలా మన డిస్ప్లేస్మెంట్ అండ్ స్ట్రెసెస్ యొక్క క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్. సో ఇన్ డీటెయిల్గా ఎవ్రీ చాప్టర్ మిగతా ఉన్న ముందు ఉన్న చాప్టర్లో మనం ప్రతి ఒక్కటి వాట్ ఈస్ ద నోడ్, వాట్ ఈస్ ద ఎలిమెంట్, వాట్ ఈస్ ద షేప్ ఫంక్షన్, వాట్ ఈస్ ద stiffness matrix, what is the nodal displacement matrix, okay, what is Gus elimination procedure, what is the Cholesky procedure, decomposition procedure. This is the end for this class.